9 గంటలకి కేసరపల్లి చేరుకోవాలి. కానీ దాదాపుగా గంట ఆలస్యంగా నడుస్తుంది. దారి పొడుగునా కూడా పబ్లిక్ పెద్ద ఎత్తున ఆయన రిసీవ్ చేసుకునే దానికి వచ్చిన నేపథ్యంలో విజయవాడ సిటీ మార్గంగానే ఆయన అన్ని కూడా తన కార్యక్రమాలని, తన బస్సు యాత్రను అంతా కూడా చేసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో సడన్ గా ఈ దాడి జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి. పూర్తిగా పోలీసు అంతా కూడా రంగంలో దిగింది. స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరైతే అనుమానంగా ఉందో, ఎవరైతే ఆ బ్యాచ్ అంటే అక్కడ సాధారణంగా సింగనగర్ సెంటర్ లో కొంత ఈ గంజాయి బ్యాచ్ ఇవంతా కూడా ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. బ్లడ్ బ్లాక్స్ ఇలాంటి కొన్ని ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. వాటి అందరినీ కూడా అదుపులో చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక్కసారిగా దాడి జరిగిన తర్వాత కార్యకర్తలందరూ కూడా షాక్ అయిన పరిస్థితి అయితే మనం చూసాం. ఒక్కసారిగా అక్కడ ఉన్న నాయకులు ఏం జరిగిందో అర్థం కాలేదు. చివరికి అక్కడ సెక్యూరిటీ స్టేజ్ మీద అంటే ఆ బస్సు మీద ఉన్న స్టేజ్ కి సెక్యూరిటీ ఉన్న పోలీసులు కూడా అర్థం కాలేదు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వెంటనే ఏదో తగిలింది అని చెప్పి ఆయన తగలంగానే వెంటనే అక్కడ ఉన్న క్యాడర్ అంతా కూడా అప్రమత్తమయ్యారు. అప్పటికే మొత్తం కూడా రక్తం బ్లీడ్ అవుతున్న పరిస్థితి కనపడింది. సో వెంటనే కిందకి తీసుకుని వచ్చారు. కిందకి తీసుకుని వచ్చిన తర్వాత డాక్టర్ హరికిరణ్ మొత్తం ఆయనకి శస్త్రచికిత్స అంటే ప్రాథమిక చికిత్స చేసే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే అంటే క్యాన్వాయ్లో ఉండే ఏదైతే మెడికల్ క్యాంప్ ఉంటుందో అది వెనకాల చాలా దూరంగా ఉండడం వల్ల జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావడానికి కాస్త ఆలస్యమైంది. సో వెంటనే అవన్నీ కూడా దగ్గరికి వచ్చి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు రాత్రి బస చేసేవాళ్ళు కేసరపల్లికి ఇమ్మీడియట్ గా షో మొత్తాన్ని కూడా క్లోజ్ చేసుకునే రోడ్ షోని నిదానంగా అక్కడి నుంచి బయలుదేరే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. బస్సులో ఉండే ఆయన అక్కడున్న రోడ్డు మీద చాలా వేలాది మంది ఉన్న తన అభిమానులకి నమస్కారం చెప్పుకుంటూ ఆయన అక్కడి నుంచి కేసరపల్లికి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కేసరపల్లికి రాత్రి మామూలుగా షెడ్యూల్ టైం ప్రకారం 9 గంటలకు చేరాలి. కానీ ఇది ఇప్పటికే ఆలస్యమైంది. మనకు తాజా సమాచారం అందుతోంది. మనకి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ కు భద్రతను మరింత పెంచినట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర పోలీసులు మరింత అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. మరింత భద్రతను పెంచినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి నెక్స్ట్ అంటే మరింత భద్రత అంటే కనుక ఇంకా ఆయనకు సంబంధించి ఆయన యాత్ర జరుగుతున్న పక్షంలో మరిన్ని రిస్ట్రిక్షన్స్ ఉండే అవకాశం ఉందా అక్కడ, లేకపోతే ఏ విధంగా ఆలోచిస్తున్నది పోలీసు యంత్రాంగం అక్కడ? సెక్యూరిటీ పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా కానీ ఈ సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఇప్పటికే వైసీపీ క్యాడర్ అంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఈ వ్యవహారంలో టీడీపీ సంబంధించిన వ్యక్తులే ఈ జగన్మోహన్ రెడ్డి మీద తమ అధినేత మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్ర. దీని వెనకాల పెద్ద ఎత్తున దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికే అధికారులందరూ కూడా దర్యాప్తు చేసే ప్రయత్నంలో భాగంగా నిమగ్నమై ఉన్నారు. ఒక్కసారిగా ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడి, ముఖ్యమంత్రి మీద దాడి జరగడం, అందులో కూడా క్యాట్బాల్ లాంటి ఒక వ్యక్తిని ఒక వస్తువుని ఉపయోగించారనేది ప్రాథమికంగా నిర్ధారణ వస్తుంది. ఎందుకంటే పర్ఫెక్ట్ గా షూట్ చేసిన పరిస్థితి, టార్గెట్ ఏం చేసి మరీ టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసిన పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పోలీసులు చాలా సీరియస్ గా తీసుకునే పరిస్థితి ఉంది. ఈ వ్యవహారం మీద రేపు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. అదే విధంగా పోలీసుకు సంబంధించిన వ్యవహారంలో భద్రతా వైఫల్యాలు ఉన్నాయా, లేకపోతే టీడీపీ లేదా ప్రతిపక్షాలు? ఈ ఘటన తెలుసుకున్న తర్వాత పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు విజయవాడ చేరుకోబోతున్నారని ప్రచారం కావచ్చు, చేరుకుంటారనే మాట కావచ్చు వినిపిస్తుంది. ఎంతవరకు నిజం? పార్టీకి సంబంధించి ఏమైనా ఆదేశాలు జారీ చేయడం జరిగిందా వాళ్ళకి? అంటే బేసిక్ గా కొంత సమాచారం అయితే ఉంది. ఎందుకంటే చాలా పెద్ద గాయమైనట్టుగానే సమాచారం ఉంది. అప్పటికే బ్లీడింగ్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సో ప్రోగ్రామ్ ని క్యాన్సిల్ చేసుకుని వెనక్కి తిరిగి వెళ్లి ఇంటి దగ్గర శస్త్రచికిత్స చేయడమా లేకపోతే ఏం చేస్తారు అనేది కూడా కొంత ఇంకా గందరగోళంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికిప్పుడు ఉన్న ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా షెడ్యూల్ చేసుకోవాలి. యాక్చువల్ గా కేసరపల్లికి వెళ్ళాలి. కేసరపల్లి తర్వాత రేపంతా ప్రోగ్రామ్ ఉంది, 15వ రోజు ప్రోగ్రామ్. గుడివాడ ఎన్ని ప్రాంతాలని తిరగాల్సిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి. కానీ ఈ దాడి మాత్రం బాగా తగిలింది. పెద్ద ఎత్తున ఆ వ్యవహారంలో మాత్రం పోలీసులు తీసుకుంటారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డికి ఉన్న సెక్యూరిటీ దీన్ని ఏ విధంగా చూస్తారు? సెక్యూరిటీ ఇమీడియట్ గా ఈ షెడ్యూల్ ని అంటే బస్సు యాత్రని ఆపి ఆయన రెస్ట్ కోసం అంటే తాడేపల్లికి వెనక్కి పిలిపిస్తారా, లేదు ముందుకే కొనసాగుతారా అనే అంశం మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. కొందరు ఇమీడియట్ గా వెనక్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కానీ ఇది ఎంతవరకు ముందుకు వెళ్తారా లేదా అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు ఈ వ్యవహారంలో కొంచెం సీరియస్ గానే చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికి జగన్ దాదాపుగా సీఎం జగన్ ఇప్పటికి డాబా కోట వద్దకు రాగానే
ఇక్కడ విద్యుత్ కూడా ఇమీడియట్ గా 4 సార్లు ఎందుకు పవర్ కట్ చేశారు అనేది కూడా అజిత్ సింగ్ ఏదైతే అజిత్ సింగ్ నగర్ కి రాగానే జగన్మోహన్ రెడ్డి రాగానే అక్కడ ఎందుకు 4 సార్లు కరెంటు ఎందుకు ఫెయిల్యూర్ అయింది, ఎందుకు కట్ అయింది అనే అంశం మీద కూడా ఇప్పుడు చర్చ జరగాల్సింది. కూడా ఇదొక పెద్ద మిస్టరీ. 4 సార్లు పవర్ అక్కడ ఆఫ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా జగన్ డాబా కోట్లు దగ్గరికి రాగానే విద్యుత్ కట్ అయింది. ఈ దాడి వెనకాల ఒక కుట్రపూరితమైన లేటెస్ట్ బ్రేకింగ్ అందింది మనకి. ఒకసారి ఆన్ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేద్దాం. లేటెస్ట్ బ్రేకింగ్ కి సంబంధించి మరి కాసేపట్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆన్ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. బ్రేకింగ్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై దాడిపై వైసీపీ నేతలు ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ డాబా కోట్ల వద్దకు రాగానే విద్యుత్ కట్ అయింది. సీఎం దాడి టైంలో ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అజిత్ సింగ్ నగర్ లో కరెంట్ ఎందుకు కట్ చేశారు? 4 సార్లు పవర్ ఎవరు కట్ చేశారు? ఎందుకు కట్ చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు ఏం జరిగింది? అసలు ఎందుకు జరుగుతోంది? ఈ అంశానికి సంబంధించి డౌట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. అంతకుముందు 3-4 సార్లు కావాలని తీస్తున్నారని అనుకున్నాం. ఎందుకు తీస్తున్నారో అర్థం కావటం లేదు. కానీ ఆయన ఎప్పుడైతే ఆయన కాన్వాయ్ సింగనగర్ ఫ్లైఓవర్ దిగంగానే కరెంట్ కంప్లీట్ తీశారు. ఆయనకి ఇక్కడ సింగనగర్ మన గంగారమ్మ గుడి సెంటర్ దగ్గరగా దెబ్బ తగలటానికి కారణం ఆ కరెంట్ తీయటంలోనూ భాగం ఉందేమో మాకు అనుమానంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి జనాకర్షణ కలిగిన నాయకుడి మీద అటాక్ చేశారు అంటే ఏఈకి ఏమైనా సంబంధం ఉందేమో మేము ఆలోచిస్తున్నాం, అనుమానం పడుతున్నాం. అతని మీద ముందు యాక్షన్ తీసుకోవాలి. అతన్ని ఎందుకు తీశారు? కరెంటు కొనదల వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా, లేకుంటే కొండపల్లి విటిపిఎస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు కరెంట్ ఎందుకు తీశారు? అది ఏఈ సమాధానం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఆయన ఎడమ కంటికి గాయం అవటానికి లెఫ్ట్ హ్యాండ్ నుంచి వచ్చింది రాయి, చాలా స్పీడ్గా వచ్చింది. అది క్యాట్ బాల్ ద్వారా అయి ఉండొచ్చు అని మాకు డౌట్ వస్తుంది. ఆయనకి గాయమైంది, రక్తం ఆగట్లేదు. ముఖ్యమంత్రి గారు ఫ్లైఓవర్ నుంచి దిగుతున్నప్పుడు కరెంట్ కంప్లీట్ తీశారు. అంతకుముందు 3-4 సార్లు కావాలని తీస్తున్నారని అనుకున్నాం. ఎందుకు తీస్తున్నారో అర్థం కావటం లేదు. కానీ ఆయన ఎప్పుడైతే ఆయన కాన్వాయ్ సింగనగర్ ఫ్లైఓవర్ దిగంగానే కరెంట్ కంప్లీట్ తీశారు. ఆయనకి ఇక్కడ సింగనగర్ మన గంగారమ్మ గుడి సెంటర్ దగ్గరగా దెబ్బ తగలటానికి కారణం ఆ కరెంట్ తీయటంలోనూ భాగం ఉందేమో మాకు అనుమానంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి జనాకర్షణ కలిగిన నాయకుడి మీద అటాక్ చేశారు అంటే ఏఈకి ఏమైనా సంబంధం ఉందేమో మేము ఆలోచిస్తున్నాం, అనుమానం పడుతున్నాం. అతని మీద ముందు యాక్షన్ తీసుకోవాలి. అతన్ని ఎందుకు తీశారు? కరెంటు కొనదల వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా, లేకుంటే కొండపల్లి విటిపిఎస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు కరెంట్ ఎందుకు తీశారు? అది ఏఈ సమాధానం చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, ఆయన ఎడమ కంటికి గాయం అవటానికి లెఫ్ట్ హ్యాండ్ నుంచి వచ్చింది రాయి, చాలా స్పీడ్గా వచ్చింది. అది క్యాట్ బాల్ ద్వారా అయి ఉండొచ్చు అని మాకు డౌట్ వస్తుంది. ఆయనకి గాయమైంది, రక్తం రైట్, అదే అక్కడ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అంత స్పీడ్ గా ఎలా విసరగలరు? ఎవరు చేస్తుంటారు? ఎందుకు కట్ చేశారు? ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది? అక్కడ ఎవరైనా చెబితే చేశారా, లేకపోతే ఏమైనా ఇంకా వేరే కారణాలు ఉన్నాయా? ఈ అంశానికి సంబంధించి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఒకసారి విజువల్స్ మీకు చూపిస్తున్నాను. ఈ రోజు జరిగిన దాడికి సంబంధించి విజువల్స్ ఇవి. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇక్కడ సర్కిల్ మీరు చూడొచ్చు. చెప్పుతో దాడి ఒక్కసారి మీరు చూడొచ్చు. చెప్పు దాడికి సంబంధించి ఇదిగో ఇక్కడ చెప్పు దాడికి సంబంధించి విజువల్ ఇది. ఇన్ఫాక్ట్ 10 రోజులు కూడా గడవలేదని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 10 రోజులు కూడా గడవలేదు. నెలలో ముఖ్యంగా నెలలో ఇది 2వ దాడి. మొదటిది చెప్పుతో దాడి ఈ నెల మొదట్లోనే అని అంటే ఒక 4 రోజుల పరిధి కనుక మనం గమనిస్తే, ఈ రోజు మీరు చూసుకుంటే కనుక రాయితో దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఎందుకు చేయాల్సి వచ్చింది? ముఖ్యంగా కరెంట్ ఎందుకు తీశారు? కరెంట్ ఎవరైనా చెబితే తీసారా, లేకపోతే టెక్నికల్ రీజనా? ఇవన్నీ కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మీద రాయితో దాడి జరిగింది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఇదే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వెళుతూ ఉండగానే ఆయనకు ముఖ్యంగా ఆయన వెళుతున్న కాన్వాయ్కి సంబంధించి అటుగా చెప్పు విసిరిన సందర్భం. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఎందుకంటే అంత ఆ స్థాయి వరకు ఎలా విసరగలుగుతున్నారు, ఎవరు విసరగలుగుతున్నారు అనే అంశానికి సంబంధించి మాత్రం క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అయితే అదృష్టవశాత్తు ఆ రోజు తగలలేదు. కానీ ఈ రోజు మీరు చూసుకుంటే కనుక కాస్త డిస్టెన్స్ అంటే కాస్తే ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ దూరం అని చెప్పుకోవాలి. లేకపోతే కంటికి గాయం అయ్యేది. కానీ
కనుబొమ్మ పైన ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఏదైతే ఈ కుడి కన్ను ఉంది, కుడి కన్ను పై ఇక్కడ గాయం అయితే ఈ భాగం అంతా, ఈ లెఫ్ట్ భాగం అంతా ఇదిగో ఎగ్జాక్ట్ గా ఈ భాగం అంతా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ దెబ్బకు సంబంధించి ఇంపాక్ట్ మనకు కనిపిస్తోంది. ఇదిగో ఆ గాయమైన విజువల్ మీరు చూస్తున్నారు. ఎగ్జాక్ట్ గా గాయమైన విజువల్ ని ఒకసారి నేను మీకు మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక క్లోజ్ గా మీరు కనుక గమనిస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఏ స్థాయిలో గాయమైంది.